నమస్కారం. ఈ నెల 13వ తారీఖున పార్లమెంటు భవనంలోకి ఒక నలుగురు ఎంటర్ అయ్యి స్మోక్ బాంబ్స్ వేశారు. స్మోక్ బాంబ్ అంటే అదేదో ప్రమాదకరమైనది కాదు, దీపావళి టపాకాయలు లాంటివి. ఏది ఏమైనా 4 అంచెల భద్రతా వ్యవస్థని దాటుకొని వచ్చి వాళ్ళు ఆ దీపావళి టపాకాయలు లాంటి పొగబాంబులు వేశారు అంటే అది నిజంగా మన భద్రతా వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. వాళ్ళు మెయిన్గా వచ్చి అక్కడ కొన్ని నినాదాలు చేశారు. ఈ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, రైతుల ఉద్యమం, మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు, ఇవన్నీ నినాదాలు చేశారు. ఎటుపోతున్నది ఈ దేశం అని చెప్పి వాళ్ళు అందరూ కూడా దాదాపుగా యూత్ కిందకే వస్తారు. వాళ్ళు అది చేశారు. చేసిన తర్వాత ఈ దర్యాప్తు మొత్తాన్ని కూడా సిఆర్పిఎఫ్ పోలీసులకి అప్పగించారు. వాళ్ళు ఈ కేసు మొత్తాన్ని దర్యాప్తు చేయాలి అని. కానీ మరి ఈ నెల 13వ తారీఖున అటాక్ జరిగితే ఇప్పటి వరకు అసలు ఆ దాడి ఎందుకు చేశారు, దానికి కారణం ఏంటి అనే విషయం కనిపెట్టలేకపోయారు. అంటే నిజంగా కనిపెట్టలేకపోయారా, లేదు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని బయటికి చెప్పట్లేదా? ఇది ప్రధానంగా మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇన్ని రోజులైనా కానీ పైగా నిందితులందరూ దొరికారు. వాళ్ళు పార్లమెంట్లోకి లోపలికి 2 దూకి వాళ్ళు పొగ బాంబులు వదిలారు. 2 బయట పార్లమెంట్ బయట 4 పట్టుకున్నారు పోలీసులు. ఈ 4 కాకుండా ఇంకొకడిని, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతను సెల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశాడని అదని ఆ సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. ఒక అతను మనోరంజన్ అనే ఇతను మొత్తం కింగ్ పిన్, ఈ మొత్తం ప్లాట్కి సూత్రధారి. ఇతనే అందరినీ రెడీ చేశాడు. ఇతని మాటలు వినే వాళ్ళందరూ అటాక్ చేశారు అని కూడా పోలీసులు నిర్ధారించారు. మరి కారణం ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అసలు వాళ్ళు ఆ చర్యకు పాల్పడటానికి వెనక కారణం ఏంటి? అంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యూత్కి సంబంధించి, ఫార్మర్స్కి సంబంధించి పాలసీలు కరెక్ట్గా లేనందుకు వీళ్ళు అటాక్ చేశారా? లేదు వీళ్ళు ఏదన్నా కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వ్యక్తులు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ దాడికి పాల్పడ్డారా? లేదు వీళ్ళు ఏమన్నా ఎఫెక్టెడ్ పీపులా, ఏదన్నా రాజకీయ పార్టీ కార్యకర్తలా? ఏంటో చెప్పాలి కదా. ఇప్పటి వరకు పోలీసులకి మాకు దొరకలేదు, క్లూ దొరకలేదు. ఇంకా మేము దీని మీద చాలా పరిశోధన చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. మనకి తెలుసు 149 మంది పార్లమెంటు సభ్యుల్ని హౌస్ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు? ఈ నిందితులకి మైసూర్ బీజేపీ ఎంపీ ప్రకాష్ సింగ్ అనే పార్లమెంటు సభ్యుడు పాసులు ఇచ్చాడు. విజిటర్స్ గ్యాలరీ పాస్ ఇచ్చింది మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్. అసలు ఆ ప్రతాప్ సింగ్ ఎందుకు పాస్ ఇచ్చాడు అనేది తేలాలి కదా. ఆ ప్రతాప్ సింగ్ని అరెస్ట్ చేసి ఈ విషయం తేల్చండి అని అడిగిన వాళ్ళని అందరినీ సస్పెండ్ చేస్తున్నారు పార్లమెంటు నుంచి. చేసేసారు. ఇంకా పార్లమెంటులో ప్రతిపక్షం లేకుండా అందరినీ సస్పెండ్ చేసి ఈ సెషన్ వరకు మొత్తం అందరినీ సస్పెండ్ చేశారు. అంత తీవ్రమైన చర్యకి పాల్పడ్డది కానీ మోడీ ప్రభుత్వం ఆ ప్రతాప్ సింగ్ని అరెస్ట్ చేయాలి. అంటే అరెస్ట్ చేయకపోయినా కనీసం తీసుకొచ్చి ప్రశ్నించాలి కదా. నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా విజిటర్స్ గ్యాలరీ పాసు? వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? తెలిసి ఇచ్చావా, తెలియక ఇచ్చావా అని అడిగితే ఏం చెప్తాడు? నాకు తెలియదండి, వాళ్ళు ఎవరో, నేను ఎంపీగా ఎవడో నా పిఏ ఇస్తాడు అందరికీ పాసులు, నేనేమన్నా కూర్చొని రాస్తానా అని చెప్తాడేమో. పిలిచి అడగచ్చు కదా. ఆయన పిలిచి అడగట్లేదు. ఆయన పిలిచి అడగాలి అంటే కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి అడగట్లేదు. దీన్ని ప్రశ్నించిన పార్లమెంటు సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నారు. పోనీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ముందరికెళ్తుందా అంటే ముందరికెళ్ళట్లేదు. ఇది పార్లమెంటు మీద దాడి కేసుకి సంబంధించిన పరిస్థితి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైనా పాలసీలు మార్చుకోవాలంటే, అంటే నిరుద్యోగ సమస్య గురించి, లేదు ఈ రైతుల ఉద్యమాల గురించి, వాళ్ళకి రావాల్సిన గిట్టుబాటు ధరల గురించి, ఈ మణిపూర్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి ఏదైనా పాలసీలు మార్చుకొని వాటిని సమగ్రంగా పరిశీలించి
ఇది మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ కదా. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలసీలు మార్చుకోవటానికే కదా ప్రజలు ఏదన్నా ఆందోళన చేసినా, ఏదన్నా ఉద్యమం చేసినా, ఏదన్నా సలహాలు సూచనలు ఇచ్చినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పాలసీ మార్చుకోవాలి. అట్లా మార్చుకుంటే దేశానికి కొంత మేలు జరుగుతుందని ఒక ఉద్దేశం. మరి ఆ పని చేయకుండా ఎంపీలని సస్పెండ్ చేయటం, వాళ్ళని సస్పెండ్ చేయటం, వీళ్ళని సస్పెండ్ చేయటం, ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా ఉంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.